ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తమ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. రేపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 238 వార్డులు, డివిజన్లలో ప్రచారం జరుగుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మున్సిపాలిటీలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. దీంతో అభ్యర్థులందరూ కూడా ప్రచారాలపై ఫోకస్ పెంచారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీల పరిధిలో కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధి చూసుకుంటే కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లో దాదాపుగా 350 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో బరిలో ఉన్నారు. ఇక ఆర్మూరు మున్సిపాలిటీ పరిధి చూసుకుంటే దాదాపు 36 వార్డులకు 153 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరు అందరూ కూడా వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచిన పరిస్థితి. ఇక బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకు 162 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భీమ్గల్ మున్సిపాలిటీలో కూడా 12 వార్డులకు దాదాపుగా 48 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు లెక్క తేలింది. కామారెడ్డి మున్సిపాలిటీలో 217 మంది చివరి రోజు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తం కామారెడ్డిలో 49 వార్డులకు గాను 254 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడ జనసేన అభ్యర్థులు కూడా బరిలో నిలవడం ఆసక్తి రేపుతుంది. దాదాపుగా 7 వార్డులలో జనసేన అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక బాన్స్వాడలో 19 వార్డులకు 85 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 85 మంది అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎల్లారెడ్డిలోనూ సేమ్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ కేవలం 12 వార్డులు ఉండగా 45 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. బిచ్కుందలో 12 వార్డులకు గాను 63 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బిచ్కుందకు సంబంధించి చూసుకుంటే జనసేన, తెలంగాణ జాగృతి నుంచి కూడా వివిధ పార్టీల అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 21 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఇక అన్ని పార్టీలకు సంబంధించి కూడా ప్రచార పర్వం ఊపందుకుంది. నిజామాబాద్ నగరంలో అయితే ఇవాళ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక ఇవాళ నుంచి రేపటి నుంచి పీసీసీ అధ్యక్షుడు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. 2 రోజుల పాటు ఆయన కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు కోసం నిజామాబాద్కు రానున్నారు. ఇక్కడే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇక కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే బిచ్కుంద మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైంది. బిచ్కుంద మున్సిపాలిటీలో ఖచ్చితంగా తమ జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు అయితే కంకణం కట్టుకున్నాయి, విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం అయితే నిర్వహించారు. ఇటు కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జనసేనకు సంబంధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నట్లు నిజామాబాద్ ఎంపీ ప్రకటించారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారని కూడా బీజేపీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ తమ పార్టీ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ప్రధాన పార్టీలు అయితే ఉన్నాయి. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి అయితే ఇక్కడ 4 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ కీలకంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మజ్లిస్కి సంబంధించి కూడా కీ రోల్ పోషించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్పై ఏ పార్టీ జెండా ఎగురుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని పట్టుదలతో ఉండగా బీజేపీ కూడా అంతే పట్టుదలతో ముందుకెళ్తుంది. సో ప్రచారాన్ని ఏమాత్రం లైట్గా తీసుకోలేదు. ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా ఇటు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కలుపుతుంది. సో ప్రచారం అయితే ఊపందుకుంది. ప్రచారాన్ని మరింత ఊపు తెచ్చేందుకు అయితే ముఖ్య నేతలు కూడా రంగంలో దిగేందుకు సిద్ధమైనారు. సో ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రచార పర్వానికి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.